I'm Dr. Y. Sujan, Infertility Consultant, 49 Vizag branch. ఇన్ఫర్టిలిటీ సమస్య ఉందని ముందే తెలుసుకునే అవకాశం ఏమైనా మనకు ఉందా? ఇది ఒక క్వశ్చన్ మనకి చాలా మందికి వస్తూ ఉంటుంది ఇప్పుడు యంగ్ కపుల్స్ అందరికి. ఉందండి, మనకు కొన్ని టెస్ట్లు ఉన్నాయి, లేడీస్కి కొన్ని టెస్ట్లు ఉన్నాయి, మెన్కి కొన్ని టెస్ట్లు ఉన్నాయి. దాని ద్వారా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబబుల్గా ఉందా లేదా అన్నది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ జెంట్స్ గురించి మాట్లాడుకుందాం. జెంట్స్ వరకు అయితే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇస్ సెమెన్ అనాలిసిస్. అంటే జెంట్స్ తాలూకా స్పర్మ్ మనం టెస్ట్ చేసి స్పర్మ్ కౌంట్ అంటే ఎన్ని మిలియన్స్ ఉన్నాయి మనకి, మూవ్మెంట్ అంటే ఎంత స్పీడ్గా స్పర్మ్ మూవ్ అవుతుంది, అది మొత్తం యూట్రస్ అన్నిటిలోంచి నీట్గా స్విమ్ అయ్యి ఎగ్ వరకు వెళ్ళి దాన్ని పట్టుకోగలదా లేదా అని మనం అసెస్ చేస్తాం. అండ్ స్పర్మ్ తాలూకా అంటే దాని షేప్, కలర్ చూసి అందులో నార్మల్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి, లైవ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, డెడ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అసెస్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి కౌంట్స్ చాలా పూర్గా ఉన్నా, లేకపోతే నార్మల్ ఫార్మ్స్ తక్కువగా ఉన్నా, లేకపోతే స్పర్మ్స్ తాలూకా స్పీడ్ తక్కువగా ఉన్నా మనం ఇన్ఫర్టిలిటీకి వీళ్ళు ఫ్యూచర్లో గురయ్యే అవకాశం ఉండొచ్చు అని మనం తెలుసుకునే అవకాశం ఉంది. దానికి కావాల్సిన తగు జాగ్రత్తలు కూడా ఏమైనా ఉన్నట్లయితే మనం ముందుగానే తీసుకొని మేము ఎగ్జామిన్ చేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది, దీనివల్ల మీకు కాజ్ అయ్యే అవకాశం ఉంది అని. అది మనం ఆ విధంగా జెంట్స్ వరకు వెళ్ళొచ్చు. లేడీస్ వరకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే, లేడీస్కి ఒవేరియన్ రిజర్వ్ అని ఉంటుంది. ఇప్పుడు జెంట్స్ అనుకోండి, జెంట్స్కి స్పర్మ్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే యంగ్ ఏజ్ నుంచి, అంటే ఒక యూత్ నుంచి ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజ్ వరకు స్పర్మ్ కన్సిస్టెంట్గా ఒక ఫ్యాక్టరీలో అలా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. లేడీస్కి అయితే అలా ఉండదండి. లేడీస్కి ఏంటి అంటే, వాళ్ళు పుట్టినప్పుడు ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి కేవలం డెబిట్ ఫెసిలిటీయే ఉంటుంది వాళ్ళకి, అందులో మళ్ళీ మనం క్రెడిట్ చేసి డబ్బులు యాడ్ చేయడానికి లేనట్టు. అలాగే వాళ్ళు ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎగ్ క్వాంటిటీతో పుట్టి ఆ ఎగ్స్ ప్రతి మెన్సెస్ అవుతుండగా కొన్ని తగ్గి అలా వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి యూజువల్లీ విమెన్కి ఎలా అంటే ఒక ఎర్లీ 20s నుంచి అప్ టు ద ఏజ్ ఆఫ్ 32 వరకు మోరార్లెస్ ఫర్టిలిటీ ఎగ్స్ క్వాంటిటీ అలా వెళ్తున్నా కూడా బాగానే ఉంటుంది. 32 నుంచి 40 వరకు అలా గ్రాఫ్ కొంచెం తగ్గుతా వెళ్ళి 40 చాలా తక్కువ అయిపోతుంది. సో విమెన్కి మనం ఏం టెస్ట్ చేయగలం అంటే, AMH అని ఒక టెస్ట్ ఉంటుందండి. అది ఒక బ్లడ్ టెస్ట్. అది చేయడం వల్ల ఉమెన్కి కరెంట్లీ వాళ్ళ ఓవరీస్లో ఎంతవరకు ఆ ఒవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్స్ ఏమాత్రంగా ఉన్నాయి అని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది కాకుండా విమెన్కి మనం స్కాన్ చేస్తున్నప్పుడు స్కాన్లో ఓవరీస్ చూసి వాటి సైజ్ బట్టి అందులో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అని ఉంటుందండి. అంటే చిన్న ఎగ్స్ అనమాట. అవి ఇంకా ఫార్మేషన్కి రెడీగా ఉన్న ఎగ్స్ లాంటివి ఎన్ని ఉన్నాయి అని దాన్ని బట్టి కూడా మనం అంచనా వేయడం జరుగుతుంది. కాకపోతే అందరూ ఆ టెస్టులు ఇప్పుడే చేయించేసుకోవాలా, లేకపోతే ఎప్పుడు మనం ఈ టెస్టులకు వెళ్తే మనకి బెనిఫిట్ ఉంటుంది అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఇన్ఫర్టిలిటీ అంటే మనం ఎప్పుడు ఒక మనిషిని ఇన్ఫర్టైల్ అని అంటాము అంటే, సాధారణంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు రెగ్యులర్గా ట్రై చేస్తూ దాదాపు కనీసం 1 సంవత్సరం పాటు ట్రై చేసి కూడా వాళ్ళు ఇంకా కన్సీవ్ అవ్వలేదు అని అనుకున్నట్లయితే వాళ్ళకి ఇలాంటి టెస్టులు చేయడం వలన మనం ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా కనుక్కోవచ్చు. ఇప్పుడు కొత్త జనరేషన్లో అంతా ఫాస్ట్ కాబట్టి 1 year వరకు మేము ఆగలేమండి, 6 months ట్రై చేసాం ఇంకా అవ్వలేదని మీరు అనుకున్నా, అలాంటప్పుడు కూడా ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము ఎగ్జామిన్ చేసి మీకు టెస్టులు చేయడం వలన ఏమైనా బెనిఫిట్ ఉంటుందా లేదా అన్నది కూడా మేము అసెస్ చేయడం జరుగుతుంది. సో టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఇన్ఫర్టిలిటీ ముందే మనకి తెలుసుకోవచ్చా అంటే ఖచ్చితంగా ముమ్మరంగా తెలుసుకునే అవకాశాలు మనకి ఇప్పుడు ఉన్నాయి.